ప్రభునందు ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృశించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలుజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. 7వ అధ్యాయం కూడా చదువుకుందామండి. యెహోవా, నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా, నా దేవా, నేను నీ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనిచున్నప్పుడు, వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్పుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన నా తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనంలో సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములో చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దాని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడిమెత్తి మీదకే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఈ కొద్ది వాక్యము దేవుడు వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యమోదతులతో కొనియాడబడుతున్న మా తండ్రి, మీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని అయితే చూడలేక ఎంతోమంది అయితే మరణించి ఉంటారు, కానీ మమ్మల్ని సజీవ రెక్కల కింద భద్రపరిచి ఉంచినందుకు మీకు లెక్కలేని స్థుతులు అయ్యా. మా పనులు మేము చేసుకునే శక్తిని ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే ధన్యతను కలిగించండి తండ్రి. మరణమైన, శ్రమ ఎదురైన, కష్టాలు ఎన్ని వచ్చినా నీ వైపు చూస్తూ నేను అనుసరించే భాగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాను తండ్రి. మాకు ఏ అవసరతలు కావాలో, ఏ ఈవులు కావాలో మీకు తెలుసు తండ్రి. ప్రతి అవసరతను తెచ్చమని అడుగుతున్నాను తండ్రి. హాస్పిటల్లో ఎంతోమంది రోగంతో పడి ఉన్నారు తండ్రి, వారిని అందరినీ ముట్టండి తండ్రి. మా టీంని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి మంచి జ్ఞానంతో, ప్రేమగాను వారిని ట్రీట్ చేసే ధన్యతను కలిగించండి తండ్రి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి చదువులు ఇవ్వండి తండ్రి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్య, మా ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లోకంలో ఎవరైతే ఏ అవస్థలు ఉన్నారో మాకైతే తెలియదు తండ్రి. సర్వమెరిగిన దేవా, సర్వంతర్యామి, అద్భుత రీతిలో వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మా అందరికీ ఏం అవసరమో మీకు తెలుసు తండ్రి. మా అవసరతలన్నీ తీర్చండి తండ్రి. ఆర్థికంగా సహాయాన్ని అందించండి తండ్రి. మాకైతే సరిపడినంతగా ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. అవును తండ్రి, ఒక భక్తుడైతే అంటున్నాడు, నాకు సరిపడంతా ఇవి, ఎక్కువైతే దేవుడు ఎవరు అంటానేమో, తక్కువైతే దొంగతనం చేస్తానేమో అని సెలవిచ్చాడు తండ్రి. అవును తండ్రి, నిజం. మాకు సరిపడగానే ఇవి తండ్రి. ఎక్కువగా అతిశయించే బుద్ధిని మాకు ఇవ్వద్దు తండ్రి. నీలో అణిగిమణిగి ఉండే ధన్యతను కలిగించండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రేమను కనపరిచే ధన్యతను కలిగించండి తండ్రి. ఈ లోకం వైపు చూడకుండా, అశాశ్వతమైన వాటి వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నిన్ను అనుసరించే ధన్యతను కలిగించండి తండ్రి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనయ్యా. పాపుల కొరకే ప్రాణం పెట్టావు తండ్రి. నా పాపాల నిమిత్తమై నువ్వు సిలువలో బలి అయ్యావు తండ్రి. చివరి రక్త బిందువు కూడా లేకుండా కార్చావు తండ్రి. ఎంత గొప్ప ప్రేమ తండ్రి. ఈ లోకంలో ఉన్న ఎవ్వరికీ సాధ్యం కాదు తండ్రి. తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమను చూపించావు తండ్రి. మా పాపాల నిమిత్తమే బలి అయినావు తండ్రి. మేము చేసిన దోషాల నిమిత్తమే బలి అయినావు తండ్రి. ఎంత బాధను అనుభవించావు నాయనా. పరిశుద్ధుడా, నువ్వు చేసిన మేలులకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అద్భుత రీతిలో మాకు సహాయాన్ని అందిస్తున్నావు తండ్రి. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. నీ వైపు చూస్తూ నిన్ను అనుసరించే ధన్యతను కలిగించండి తండ్రి. ప్రతి విషయంలో నీకే మహిమకరంగా జీవించే భాగ్యాన్ని కలిగించమని, నీ రాకడికి ఎత్తబడి గుంపులో తయారు చేయమని, త్వరగా రారాజుగా రానాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుని బ్రతిమాల్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అందిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మన్నించరాదు, మా అపరాధము మమ్మల్ని మన్నించము. మమ్మ శోధనిందుబడే కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. అందరికీ గుడ్ నైట్ అండి.